గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఇప్పుడే మనం మన దేవాలయంలో ప్రభాత పూజలు పూర్తి చేశాం. ప్రతిరోజు కూడా ఇతిహాసం చెప్పుకున్నాం, భారతీయ ఇతిహాసం చెప్పుకున్నాం. నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్నశల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూజ చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 297 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 298వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. జనక మహారాజుకి పరాశర మహర్షికి మధ్య జరిగిన సంవాదం. దీన్ని పరాశర గీత అంటారు. భగవద్గీత, ఉద్ధవ గీత లాంటిదే ఈ పరాశర గీత కూడా. చాలా సుదీర్ఘమైంది. భీష్మ ఉవాచ పునరేవతు పప్రచ్ఛ జనకో మిథిలాధిపః పరాశరం మహాత్మానం ధర్మే పరమ నిశ్చయం. భీష్ముల వారిదంతా ధర్మరాజుకు చెప్తున్నాడు ఈ జరిగిన కథని. జనక మహారాజుకి పరాశర మహర్షికి జరిగిన మధ్యలో సంవాదాన్ని. ఓ ధర్మరాజా, ఆ తర్వాత మిథిలాధిపుడైన జనకుడు ధర్మ విషయంలో ఉత్తమ నిశ్చయాలు గల పరాశరుణ్ణి ఇలా ప్రశ్నించాడు. జనక ఉవాచ కిం శ్రేయః కాగతిర్బ్రహ్మన్ కిం కృతం న వినశ్యతి క్వగతో న నివర్తేత తన్మే బ్రూహి మహే మహామతే. మహాత్ముడా, ఓ పరాశర మహర్షి, శ్రేయస్సును సాధించేది ఏది? ఏది ఉత్తమ గతి? ఎలాంటి కర్మ నశించదు? జీవుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ లోకానికి రాకుండా ఉంటాడు? నా ఈ ప్రశ్నలకు తగిన సమాధానం ఇవ్వండి. పరాశర ఉవాచ. పరాశరుడు అంటే వ్యాసుడు యొక్క తండ్రి. అసంగః శ్రేయస్సో మూలము జ్ఞానం చైవ పరాగతి చీర్ణం తపో న ప్రణశ్యేత్ వాపః క్షేత్రే న పశ్యతి న నశ్యతి. పరాశరుడు అంటున్నాడు, కోరిక లేకపోవడం అనేది శ్రేయస్సుకు మూల కారణమయ్యా. బుద్ధుడు కూడా తపస్సు చేసిన తర్వాత కనుక్కున్న విషయం ఇదే. ఎవరైనా సరే సిద్ధులు బాగా వైరాగ్యం పొంది భగవంతుడి మీద మనసు పెట్టిన వాళ్ళకి తెలిసేది అదే. ఎప్పుడైతే కోరిక అనేది, ఆసక్తి అనేది లేకుండా ఉంటుందో అప్పుడే వాడికి శ్రేయస్సు కలుగుతుంది. ప్రేయస్సు వేరు, శ్రేయస్సు వేరు. మనకు ప్రియమైనది ప్రేయస్సు అంటారు. మనకు మంచిదేదో అది భగవంతుడికి తెలుసు, దాన్ని శ్రేయస్సు అంటారు. అన్నిటికన్నా ఉత్తమ గతి ఏదని నువ్వు అడిగావు కదా, జ్ఞానం పొందడమే ఉత్తమ గతి అయ్యా. అలానే తాము చేసిన తపస్సు, యోగికి ఇచ్చిన దానము ఎప్పుడు కూడా నశించవు. చిత్వా ధర్మమయం పాశం యదా ధర్మేభిరజ్యతే దత్తాభయకృతం దానం తదా సిద్ధిమవాప్నుతే. అధర్మమయమైన బంధాన్ని తెంచుకొని ధర్మంలో ఆసక్తులవుతూ సమస్త ప్రాణులకు అభయాన్ని ఇచ్చేవాడు వెంటనే సిద్ధిని పొందుతాడు. యో దదాతి సహస్రాణి గవామస్వ శతాని చ అభయం సర్వభూతేభ్యః
తదా సదా తమభివర్తతే. వందల వేల గోవుల్ని గాని అశ్వాలను గాని దానం ఇచ్చేవాడి కన్నా సర్వప్రాణులకి అభయం ఇచ్చేవాడెవరో వాడే గొప్పవాడు. వసన్ విషయ మధ్యేపి నవసత్యేవ బుద్ధిమాన్ సంవసత్యేవ దుర్బుద్ధి. అసత్సు విషయేష్వపి. వివేకవంతుడైన వ్యక్తి లౌకిక విషయాల్లో ఉన్న అంటని వాళ్ళలాగా ఉండటం వల్ల వాడు వాటిలో అంటే లౌకిక విషయాల్లో లేని వాడి కిందనే లెక్క. అలాగే కలుష చిత్తుడు లోక విషయ సుఖాలకు దూరంగా ఉన్న వాటిని తలస్తూ ఉంటాడు కాబట్టి వాటిలో ఉన్నవాడి కిందే లెక్క. చిత్తం మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే. అందుకోసమే మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అంటారు. కబీర్ దాస్ అయితే చక్కటి శ్లోకం చక్కటి దోహా చెప్పాడు దీన్ని. మాలాతో కర్మే ఫిరై జీబు ఫిరై ముకుమాహి మనువాతో దస్దిస్ ఫిరై ఏతో సుమిరన్నాహి. స్మరణ అంటే చేతిలో మాల తిప్పుతూ ఉంటాడట, నోట్లో మంత్రం తిరుగుతూ ఉంటుందిట, మనసు మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉంటుందిట. కాబట్టి ఈ చిత్తం ఎక్కడో తిరిగి లౌకిక విషయాలకు దూరంగా ఉన్నా కూడా వాడు ఎప్పుడు లౌకిక విషయాల్లో ఉన్నవాడే అవుతాడు కానీ లేనివాడు కాడు. లౌకిక విషయాలు మనం అనుభవిస్తున్న మనస్సు భగవంతుడి మీద ఉంటే వాడు మోక్షం పొందుతాడు. లౌకిక విషయాలకు దూరంగా ఉన్నా మనసు మాత్రం వాటినే ఆలోచిస్తుంటే వాటిలో ఉన్నవాడే అవుతాడు కానీ మోక్షాన్ని పొందడు. నా ధర్మ శ్లిష్యతే ప్రాజ్ఞం పయ పుష్కర వర్ణవత్ అప్రాజ్ఞమధికం పాపం శ్లిష్యతే జతు కాష్టవత్. తామరాకుని ఏ విధంగా నీరు అంటకుండా ఉంటుందో అలా జ్ఞాని అయిన వ్యక్తిని అధర్మం అంటదు. లక్క కర్రకు అంటుకున్నట్లు అజ్ఞాని అయిన వారిని పాపం ఎక్కువగా అంటుతూ ఉంటుంది. నా ధర్మ కారణేపేక్షి కర్తారమభిముంచతి కర్తా ఖలు యథాకాలం తతః సమభిపజ్యతే. అధర్మం తన ఫలితాన్ని ఇవ్వటం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కర్తను వెంటనంటే ఉంటుంది, అది విడవదు. సమయం వచ్చినప్పుడు ఆ కర్త ఆ పాప ఫలాన్ని తప్పక పొందుతాడు. నా భిజ్యంతే కృతాత్మానః ఆత్మ ప్రత్యయదర్శిన బుద్ధి కర్మేంద్రియాణం హి ప్రమత్తో యో న భుజ్యతే శుభాశుభే ప్రసక్తాత్మ ప్రాప్నోతి సుమహద్భయం. పవిత్రమైన అంతఃకరణం గల ఆత్మజ్ఞాని కర్మ వల్ల కలిగే సత్ఫలిత దుష్ఫలితాలతో ఎప్పుడూ చలించడు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల పొరపాటు వల్ల కలిగే పాపాలను గురించి ఆలోచించకుండా శుభాశుభాల్లో ఆసక్తుడయ్యేవాడే భయాన్ని పొందుతాడు. కాబట్టి ఎవరైతే అంటకుండా ముట్టకుండా ఉంటాడో వాడు ఆత్మజ్ఞాని. వాడికి కర్మ చేసినప్పుడు వచ్చే దుష్ఫలితమైనా సత్ఫలితమైనా ఒకటే వాడికి. వీతరాగోజ్జిత క్రోధ సమ్యక్ భవతి యః సదా విషయే వర్తమానోపి న స పాపేన యుజ్యతే. కానీ అనురాగం లేకుండా కోపాన్ని జయించి నిత్యం సదాచారాన్ని అవలంబించేవాడు విషయాలతో కూడి ఉన్న పాపకర్మతో బంధం లేనివాడే అవుతాడు. మర్యాదాయాం ధర్మసేతు నిబద్ధో నైవ సీదతి పుష్టప్రోత ఇవాసక్త స్వీతో భవతి సంచయ.
నది మీద కనుక పటిష్టమైన కట్టడం డ్యామ్ కడితే అక్కడ నీరు ఉంటుంది, నిలవ ఉంటుంది. అలానే సనాతన సంప్రదాయం మీద ధర్మ సేతు ఎప్పుడు కూడా చెడిపోదు. ఆసక్తి లేకుండా చేసే తపస్సు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఆసక్తి అంటే ఒక కోరికని ఆశించి, కొంతమంది నాకు చావు లేకుండా ఉండాలని రాక్షసులు కూడా తపస్సు చేస్తారు. రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా కశ్యపుడి బిడ్డలే, బ్రాహ్మలే ఇద్దరు కూడా. రాక్షస బుద్ధి వాళ్ళది. వాళ్ళు తపస్సు చేస్తాడు, ఏదో కోరి చేస్తూ ఉంటాడు. నన్ను ఈ ప్రపంచంలో ఎవరు చంపకూడదు, ఇటువంటి కోరికలు. అదే కోరికలు లేకుండా చేసే తపస్సు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. జై కృష్ణార్పణమస్తు.